హాయ్ గ్యాస్, వెల్కమ్ టు శివ ఆన్ ది గో. ఈరోజు మనం గోవాకి అయితే వచ్చేసినాం. నాకు ఎప్పటి నుంచో రావాలని బాగా కోరిక, బలమైన కోరిక అనమాట గోవాకి రావాలని చెప్పి. ఫైనల్గా అది ఈరోజు వచ్చేసింది అనమాట. చాలాసార్లు ట్రై చేసిన రావాలని చెప్పి కుదరలేదు. ఇప్పుడు పాసిబుల్ అయింది. చూడండి, గోవా ఇది రైల్వే స్టేషన్ అనమాట. చూడ్డానికి మాత్రం మామూలుగా లేదు, సూపర్ ఉంది. గోవాలోకి ఎంటర్ అయినామనే మనం ఒక వెహికల్ తీసుకొని, స్కూటీ తీసుకొని రెంట్ తీసుకొని అయితే మనం నార్త్ గోవాకి అయితే వెళ్తున్నాము. యాక్చువల్గా సౌత్ గోవా వచ్చినాం అనమాట, మడగావ్ నుంచి ఇప్పుడు నార్త్ గోవా వెళ్తున్నాం అనమాట. బాగా బీచ్, అంజనా బీచ్ ఇవన్నీ విజిట్ చేయడానికి. చూడండి, ఇక్కడ దగ్గరలో కేబుల్ బ్రిడ్జ్ ఎట్లుందో అసలు మామూలుగా ఉండదు. కేబుల్ బ్రిడ్జి హైవే మీద పోతుంటే వేరే లెవెల్ వ్యూస్ అనమాట. చుట్టూ చూస్తుంటే మాత్రం మామూలుగా ఉండవు వ్యూస్ మాత్రం. నాకు ఈ స్పెసిఫిక్గా గోవాలో సౌత్ గోవా అంటే చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే నేచర్ బాగుంటుంది అనమాట. సో స్పెషల్గా నేను సౌత్ గోవాకి వచ్చిన, కానీ ఒకసారి అలా వచ్చినామని చెప్పి నార్త్ గోవా కూడా అట్లా లుక్ ఇద్దామని అయితే నార్త్ గోవా అయితే వెళ్తున్నాం సౌత్ గోవా నుంచి. చూడండి ఎట్లుందో, మామూలుగా లేదు. ఇట్లా సౌత్ నుంచి నార్త్ పోతుంటే మాత్రం చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అయితే మనకు కనిపించినాయి. చూడండి, కేబుల్ బ్రిడ్జ్ సూపర్ ఉంది అసలు. చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేసారు, మామూలుగా లేదు కేబుల్ బ్రిడ్జి కూడా. మీరు ఖచ్చితంగా ఒక పార్టీ కల్చర్ కావాలనుకుంటే మాత్రం బాగా అయితే రండి, బాగా బీచ్ నార్త్ గోవా సైడ్. లేదు ఒక మంచి నేచర్ ఇవంతా ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం సౌత్ సైడ్ వెళ్ళండి. సౌత్ సైడ్ ఇవన్నీ చాలా బాగుంటాయి అన్నమాట. జనాలు తక్కువ ఉంటారు, నార్త్ సైడ్ కొంచెం ఎక్కువ ఉంటారు అనమాట జనాలు. ఇప్పుడు అయితే మనం చూడబోతున్నాం. చూడండి, కేబుల్ బ్రిడ్జ్ ఇలా పైన చూస్తే ఎంత మామూలుగా లేదు కదా అసలు. బా సూపర్. అట్లా కేబుల్ బ్రిడ్జి మీద ఇట్లా పోతుంటే ఆ ఫీల్ అనేది మామూలుగా లేదనమాట. వేరే ఒక హైలో ఉంటుంది అనమాట. అసలు కలమా నిజం అనిపిస్తుంది. నేను చాలా ఇట్లా వేరే వేరే ట్రిప్లకైతే వెళ్ళినా కానీ గోవాకి రావాలనుకుంటే మాత్రం కుదరలేదు. కానీ ఈ టైం వీలు చేసుకుని రావడం అనేది గ్రేట్ అనమాట. నా వరకైతే కుదిరేసింది అట్లా. చూడండి ఎంత మంచి లొకేషన్స్, మామూలుగా లేదు, సూపర్ ఉంది కేబుల్ బ్రిడ్జ్ మాత్రం. ఈరోజు నార్త్ గోవా చూసి రేపు సౌత్ గోవా అయితే మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. చూడండి సైడ్ కదా, ఇది అంజనా బీచ్ అనమాట. మనం అంజనా బీచ్కి అయితే వెళ్దాం. చుట్టుముట్టు ఇలా షాపులు ఉన్నాయి అంజనా బీచ్ దగ్గర. మనం బీచ్ లోపలికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ బైక్ పార్క్ చేసి అక్కడ లోపలికి అయితే వెళ్తున్నాం మనం. షాప్స్, చాలా షాప్స్ ఉన్నాయి ఇక్కడ. లోపలికి వెళ్దాం. దగ్గరికి అయితే వచ్చేసినాము. చాలా షాపింగ్ చేసుకోవడం మాత్రం సూపర్ ఉంది ఇక్కడ. అన్ని రకరకాల మొత్తం గోవా టైప్ అంతా ఉన్నాయన్నమాట. డెకరేషన్ టైప్స్ కానీ బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్, రకరకాల వస్తువులు అయితే వీళ్ళు ఇక్కడ అమ్ముతున్నారు. బాగుంటుంది. ఇక్కడ మనం బీచ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. చూడండి, లోపలికి వెళ్తున్నాం. అంజనా బీచ్ చాలా అంటే చాలా ఎగ్జైటింగ్ అనిపిస్తుంది నాకు. ఇట్లా బీచ్ దగ్గరికి వెళ్తుంటే మాత్రం వేరే లెవెల్ ఫీలింగ్ అనమాట. సూపర్. అంజనా బీచ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది అసలు. చూడండి, క్లైమేట్ కానీ మాకు అంతా సెట్ అయిపోయింది. బీచ్ మాత్రం మామూలుగా లేదు అసలు, ఫెంటాస్టిక్. నా వరకైతే నేనే చాలా లేట్ అనమాట గోవాకి రావడం. ఆల్మోస్ట్ మా ఫ్రెండ్స్ సర్కిల్ వాళ్ళందరూ వెళ్ళొచ్చేసారు, కానీ నాకు ఎప్పుడు అనుకున్నా నాకైతే పాసిబులే కాలేదు. ఆఖరికి గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత, జాబ్ వచ్చిన తర్వాత, జాబ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు కుదిరిందనమాట ఇలా వెళ్ళి రావడానికి మాత్రం. చూడండి, ఫారినర్స్ కూడా చాలా ఉంటారనమాట గోవా బీచ్లో. Wow.
అంజనా బీచ్ అయితే చాలా బాగుందన్నమాట. సూపర్. ఇది మనం నెక్స్ట్ ఇంకా కొంచెం అలా ముందుకు వెళ్దాం. ఇక్కడ బోట్స్ అవన్నీ అనమాట. గేమ్స్ మనం కావాలనుకుంటే ఆడవచ్చు. ఇక్కడ చూడండి కేవ్స్ అవన్నీ ఉన్నాయి. చిల్లిగా బీర్ తాకుండా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు బీచ్లో. వేరే లెవెల్. వావ్. నాకైతే ఈ అంజనా బీచ్ మాత్రం చాలా బాగా నచ్చింది. అసలు క్రౌడ్ తక్కువ ఉంది, ప్లస్ చాలా బాగుంది. చూడాలి ఇంకా నెక్స్ట్ బీచెస్లో జనాలు ఎట్లుంటారో, ఎలా ఉంటారో, బీచెస్ ఎలా ఉంటాయో ఏందనేది. నెక్స్ట్ మనం ఈ అంజనా బీచ్ అయిన తర్వాత నెక్స్ట్ మనం బాగా బీచ్కి అయితే వెళ్దాం. గోవాలో మోస్ట్ ఫేమస్ బీచ్ అనమాట బాగా బీచ్. చాలా ఎక్కువ మంది విజిట్ చేసే బీచ్ కూడా బాగా బీచే. షాప్స్, కేఫ్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఫ్యామిలీస్ కానీ ఫారినర్స్ కానీ అయితే చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు. చూడండి నెక్స్ట్ మనం వెళ్ళబోయే బీచ్ ఏంటంటే బాగా బీచ్కి అయితే మనం వెళ్తున్నాము. బాగా బీచ్ దగ్గర కూడా వచ్చేసినాం. ఇక్కడ పార్కింగ్ అదంతా చేసినాం. లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట మనం బాగా బీచ్ దగ్గరికి. ఇక్కడ చాలా చెప్పిన ఈవినింగ్ మొత్తం సన్సెట్ అవుతుంది అనమాట. ఈ సన్సెట్ని ఇక్కడే మనం మంచిగా ఎంజాయ్ చేద్దాం. లోపలికి వెళ్తున్నాం బాగా బీచ్ లోపలికి. వావ్, లోపలంతా సెటప్ అంతా వేరే ఉంది. కేఫ్స్ అంత రెస్టారెంట్స్ అంతా వేరే లెవెల్ అనమాట. జనాలు అయితే చాలా ఉన్నారు బాగా బీచ్లో మాత్రం, మామూలుగా లేదు అసలు. నైట్ ఇంకా సూపర్ ఉంటుంది నాకు తెలిసి. మనం ఇట్లా ఈవినింగ్ అయితే వచ్చేసినాము. చూడండి మామూలు జనాలు లేరు అసలు. నైట్ ప్రిపరేషన్ చేస్తే వాళ్ళు సెట్టింగ్ చేసుకుంటారు. ఇక్కడ లోపలికి వెళ్తారు అనమాట. కానీ గోవా బీచ్ మాత్రం చూడడానికి చాలా బాగుంది. ఈ జనాలు ఎక్కున్నారనే మాట కానీ పేరు పెట్టడానికి ఏం లేదనమాట, అంత బాగుంటుంది అనమాట. అది చూడండి జనాలు అయితే అబ్బా మస్తున్నారు. మనం అట్లా కొద్దిసేపు ఈ బీచ్ మొత్తం అలా తిరిగేద్దాం అనమాట. తిరిగేసి సన్సెట్ ఎంజాయ్ చేసి తిరిగి మనం సౌత్ గోవా అయితే వెళ్దాం. వావ్, చాలామంది అయితే ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీస్ వీళ్ళంతా. గోవాలో ఎక్కువ స్కామ్స్ జరుగుతాయి అంటారు, కానీ స్కామ్స్ అయితే మోస్ట్లీ జరుగుతాయి. బట్ మనం కొంచెం అలర్ట్ ఉండాలన్నమాట. ఖచ్చితంగా మీరు బైక్ మాత్రం ఇట్లా రెంట్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎల్లో కలర్ ఉన్న బండిని అయితే తీసుకోండి. ఎల్లో కలర్ నెంబర్ ప్లేట్ ఉండాలన్నమాట. అదైతే ట్యాక్సీ బైక్ అన్నట్టు లెక్క. నార్మల్ బైక్ తీసుకున్నామనుకో పోలీసులు చెక్ చేసి అడుగుతారనమాట. అట్లా తీసుకోవద్దు. ఇట్లా కొన్ని విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలన్నమాట గోవాలో. ఎందుకంటే అక్కడ ఎక్కువ ఫ్రాడ్ జరుగుతాయని చెప్పి ఎక్కువ ఇది ఉంది. ఎలా ముందరికి వెళ్తున్నాం అలా సన్సెట్ ఎంజాయ్ చేసుకుంటూ. మనం గోవా రావాలనుకుంటే మాత్రం మనకి హైదరాబాద్ నుంచి ట్రైన్ ఉందన్నమాట. డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి గోవాకి.
ఈజీగా రావచ్చు. మనం రూమ్స్ బుక్ చేసుకోవచ్చు మన బడ్జెట్ని బట్టి. మనం ఎంత బడ్జెట్ ఉంటే అంత బడ్జెట్ లోపల వెళ్ళి రావచ్చు. అది మీ మీద డిపెండెంట్ అనమాట, మీరు ఎంత ఖర్చు చేయాలా ఏందనేది గోవాలో. నెక్స్ట్ ఇంకా మంచిగా గోవాని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈరోజు ఈ నార్త్ గోవా మాత్రం కంప్లీట్గా విజిట్ అంటే ఇంకా కొన్ని బీచెస్ ఉన్నాయి, కానీ నైట్ అయిపోవడం వల్ల ఇంకా పాసిబుల్ కాలే. మనం మళ్ళీ సౌత్ గోవాకి వెళ్ళాలి ఇక్కడ నుంచి. సో నెక్స్ట్ వ్లాగ్తో కలుద్దాం. బాయ్.